అందరికీ జై హింద్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో యూపీఎస్సీ పిల్లలందరికీ ఒక చాయిస్ ఇస్తుంది. ఈ చాయిస్ ఏంటంటే వాళ్ళు మెయిన్స్లో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది పిల్లలు ఈ విషయంలో తప్పు చేస్తారు. చాలామంది పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినట్టు లేదా వాళ్ళ రూమ్మేట్స్ హాస్టల్లో ఉన్న రూమ్మేట్స్ చెప్పినట్టు వాళ్ళ మాట విని ఒక తప్పు ఆప్షనల్ని చూస్ చేసుకుంటారు. నేను ఆప్షనల్ తప్పు అనట్లేదు, మీరు ఆప్షనల్లీ చూస్ చేసుకోవడం తప్పు అయి ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో మీరు జాగ్రత్తగా ఆప్షనల్ని ఎంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో ఎందుకు పిఎస్ఐఆర్ చాలామంది టాపర్స్ తీసుకుంటారో అది మాట్లాడతాను. అండ్ ఒక ఆప్షనల్ చూస్ చేసుకున్నప్పుడు మీ ఏ విషయాల్ని గమనించాలి అండ్ ఏ విషయాల్ని మీరు మైండ్లో పెట్టుకొని ఆప్షనల్లీ చూస్ చేసుకోవాలి చాలా వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే యూపీఎస్సీ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అవుతుందంటే యూపీఎస్సీ మనం మెయిన్స్ స్ట్రక్చర్ చూసుకుంటే గనక యూపీఎస్సీలో మనం మెయిన్స్ స్ట్రక్చర్ చూసుకుంటే గనక మెయిన్స్ టోటల్ 1750 మార్క్స్కి మెయిన్స్ ఉంటుంది టోటల్గా. అండ్ ఇందులో 500 మార్క్స్ వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్కి ఉంటాయి. సో 500 మార్క్స్కి ఆప్షనల్ సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం ఆప్షనల్ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నప్పుడు కొన్ని విషయాల్ని మనం మైండ్లో కొన్ని క్వశ్చన్స్ అడగాలి. అవి ముఖ్యంగా 5 క్వశ్చన్లు ఉన్నాయన్నమాట. ఏంటా ఈ 5 క్వశ్చన్లు చెప్తాను, ఒకదాని తర్వాత ఒకటి వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ముఖ్య ఉద్దేశం ఏంటి, మనం ఆప్షనల్ ఎందుకు తీసుకుంటున్నాము, మనకు మెయిన్స్లో మంచి మార్కులు రావాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి, ది ఆప్షనల్ దట్ ఈస్ వేర్ ద స్కోరింగ్ ఈజ్ గుడ్. అంటే ఈ ఆప్షనల్ తీసుకుంటున్న పిల్లలకి స్కోరింగ్ ఎంత బాగా వస్తుంది. సో సాధారణంగా ఆప్షనల్లో ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళకి 275 నుంచి 350 మార్క్స్ వరకు ఆప్షనల్లో వస్తాయి. 350 రేర్ కానీ వస్తాయి. సాధారణంగా 275 మార్క్స్ క్రాస్ చేస్తారు. అండ్ ప్రతి సంవత్సరము పిఎస్ఐఆర్ ఆప్షనల్ ఖచ్చితంగా టాపర్స్ ఎవరైతే ఉంటారో ఈ ఆప్షనల్లో 300 క్రాస్ చేస్తున్నారు లేదా 300కి చాలా దగ్గరలో ఉంటున్నారు. 245, 295, 296 అలా. ఏ ఆప్షనల్ గురించి చెప్తున్నాను, పిఎస్ఐఆర్ ఆప్షనల్. అంటే ఫస్ట్ కండిషన్ని పిఎస్ఐఆర్ ఆప్షనల్ మీట్ చేస్తుంది, స్కోరింగ్ గుడ్ ఉంది. రెండవ రీజన్ వై యూ షుడ్ టేక్ ఆప్షనల్, సపోర్ట్ ఇన్ జిఎస్. ఇది చాలా కీలకమైన అంశం మీ నిర్ణయానికి. సపోర్ట్ ఇన్ జిఎస్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒకసారి మళ్ళీ మనం వెనక్కి వెళ్దాము. మెయిన్స్లో 1750 మార్క్స్, ఆప్షనల్కి 500 మార్కులు అన్నాను కదా. దీంతో పాటు అంటే ఈ 500 తీసేస్తే ఎంత మిగిలింది, 1250 మార్కులు. నౌ సీ హౌ పిఎస్ఐఆర్ ఆప్షనల్ తీసుకున్న పిల్లలకి ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో మీకే అర్థమైపోతుంది. అప్పుడు మీకు అర్థమైపోతుంది ఎందుకు టాపర్స్ పిఎస్ఐఆర్ ఆప్షనల్నే కోరుకుంటున్నారో, అది కూడా మీకు అర్థమైపోతుంది. ఈ 1250 మార్క్స్లో జిఎస్ పేపర్ 2 అనే ఒక పేపర్ ఉంది మెయిన్స్లో. ఈ జిఎస్ పేపర్ 2 250 మార్క్స్కి. అండ్ ఈ పేపర్లో ముఖ్యంగా పాలిటీ, ఐఆర్, గవర్నెన్స్, పాలిటీ అండ్ గవర్నెన్స్, ఐఆర్ అండ్ సోషల్ జస్టిస్. ఇప్పుడు ఈ యొక్క ఆప్షనల్ తీసుకుంటే మీకు జిఎస్ పేపర్ 2 ఆల్మోస్ట్ 100% కవర్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 100% కవర్ అయిపోతుంది. అంటే మీరు సెపరేట్గా మళ్ళీ జిఎస్ పేపర్ 2 గురించి చదవాల్సిన అవసరము లేదు. సో 250 మార్క్స్ బోనస్ ప్లస్. సో సపోర్ట్ ఇన్ జిఎస్లో ఒక జిఎస్. ఇది కాకుండా ఒకవైపు ఎస్ఏ పేపర్, ఇంకోవైపు ఎథిక్స్ పేపర్. ఈ రెండు కలిపి 500 మార్కులు యూపీఎస్సీలో. సో ఈ 250 ఈ 500. ఎథిక్స్ అండ్ ఎస్ఏలో అతి ముఖ్యంగా ఎస్ఏలో ఇప్పుడు ఫిలసాఫికల్ ఎస్సేస్ అడుగుతున్నారు. మనం పిఎస్ఐఆర్ ఆప్షనల్ చదివినప్పుడు మనం పొలిటికల్ థియరీ గురించి చదువుతాము. ఈ పొలిటికల్ థియరీలో భాగంగా మనము చాలా ఫిలసాఫికల్ డైమెన్షన్స్ని కవర్ చేస్తాము.
పొలిటికల్ రూపంలోనే కాదు, సోషల్ రూపంలోను, ఎకనామిక్ రూపంలో కూడాను. సో అందువలన ఎథిక్స్ కానీ, ఎస్ఏ పేపర్ కానీ పిఎస్ఆర్ ఆప్షనల్ తీసుకున్న పిల్లలకి చాలా మటుకు ఇది కూడా కవర్ అవుతుంది. ఎథిక్స్ ముఖ్యంగా నేను వచ్చేస్తే మీకు కాన్సెప్ట్ వేరేదైనా దాని వెనక నడుస్తున్న స్టోరీ పిఎస్ఐఆర్లో ఉన్న సబ్జెక్ట్స్తో ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది. సో పిఎస్ఐఆర్ తీసుకున్న పిల్లలు 500 మార్క్స్ పిఎస్ఐఆర్కి ప్రిపేర్ అవుతారు. దాంతోపాటు 750 మార్కులు అంటే 1750లో 1250 మార్క్స్ కేవలం పిఎస్ఐఆర్ ఆప్షనల్ తీసుకోవడం వల్ల మీకు మెయిన్స్లో వచ్చే లాభం అన్నమాట. సో మీరు సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉందో సపోర్ట్ ఇన్ జిఎస్, ఈ విషయంలో 100% ఓటు పిఎస్ఐఆర్ ఆప్షనల్కే వెళ్తుంది. సో ఈ 2 డైమెన్షన్లు మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మూడవ డైమెన్షన్ ఇప్పుడు దీన్ని మనము పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ ఆప్షనల్ అంటాం. పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ ఆప్షనల్. ఈ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఆప్షనల్ ఏంటంటే ఈ ఆప్షనల్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది పాస్ అవుతున్నారు, అండ్ ఈ యొక్క కోణంలో కూడా పిఎస్ఐఆర్ టాప్ పర్ఫార్మర్గానే నిలుస్తుంది. ఎందుకంటే పిఎస్ఐఆర్ మీరు గత ఒక 5 సంవత్సరాల నుంచి కూడా మీరు గమనించిన టాప్ 1 to 20 ర్యాంక్స్ తీసుకుంటే కనీసం 8 నుంచి 12 మంది పిల్లలు పిఎస్ఐఆర్ ఆప్షనల్ తీసుకున్న వాళ్ళే ఉంటారు. అందుకే పిఎస్ఐఆర్ ఆప్షనల్ అంటే అంత డిమాండ్ ఉంటుంది మార్కెట్లో. అండ్ ఫోర్త్, వెరీ ఇంపార్టెంట్, ఇది 4th రాస్తున్నాను కానీ ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనమాట. మీ రుచి, ఇంట్రెస్ట్. ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ యూ వాంట్ టు, చాలామంది పిల్లలు చెప్తారు కదా ఎందుకు సివిల్ సర్వీసెస్ చేయాలనుకుంటున్నావు అంటే వాళ్ళకు సమాధానం ఇస్తారు, నేను సేవ చేయాలి, ప్రజలకి సేవ చేయాలి అని అనుకుంటారు. సో ఎవరైతే ప్రజలకి సేవ చేయాలి అని ఒక ఆలోచన వాళ్ళకు ఉందో వాళ్ళకు పిఎస్ఐఆర్ ఆప్షనల్ చాలా కాన్సెప్చువల్ క్లారిటీని అందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పిఎస్ఐఆర్ పేపర్లో పేపర్ 1 సెక్షన్ బి మనం చూసుకుంటే గనక ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అనే అంశం ఉంది. ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఇది మన ప్రభుత్వం తీసుకునే సోషల్ డైమెన్షన్లో అన్ని అంశాలని చాలా సూక్ష్మంగా కవర్ చేస్తుంది. అండ్ పేపర్ 2 సెక్షన్ ఏలో కంపారిటివ్ పాలిటిక్స్ అని ఉంటుంది. అంటే ఇతర దేశాలు చేస్తున్న పనిని మనము పరిశీలించి దాన్ని మన దేశం యొక్క పాలిటిక్స్తో కంపేర్ చేస్తాము. పాలిటిక్స్ అంటే 2 పొలిటికల్ పార్టీస్ కొట్టుకునేది కాదు, ఖచ్చితంగా కాదు. ఇది మనం కాన్సెప్ట్ లెవెల్లో మాట్లాడతాం. సో మీరు సమాజంలో మార్పు తీసుకురావాలి అనుకుంటే అసలు సమాజంలో ఎక్కడ తప్పు జరుగుతుంది, దాని వెనక కారణం ఏంటి, మనం ఏం చేస్తే ఈ కారణాలని మనం రూట్స్ నుంచి తరిమేయగలము, ఇది మీకు తెలిసి ఉండాలి. ఇది మీకు తెలియాలి అంటే పిఎస్ఐఆర్ లాంటి ఆప్షన్ మీరు తీసుకోవాలి. అండ్ మీకు గనక ఇంటర్నేషనల్ అఫేర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో జరుగుతున్న అంశాల మీద మంచి హోల్డింగ్ రావాలి అన్నా కూడా పిఎస్ఐఆర్ ఆప్షనల్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఇవన్నీ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే అగైన్ పిఎస్ఐఆర్ ఈజ్ యువర్ బెస్ట్ చాయిస్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, గుడ్ ఫ్యాకల్టీ అండ్ స్టడీ మెటీరియల్. ఒక మంచి ఫ్యాకల్టీ దొరుకుతున్నారు అండ్ మంచి స్టడీ మెటీరియల్ మీకు లభిస్తుంది. క్లాస్ నోట్స్ రూపంగానో ఇంకేదైనా పీడిఎఫ్ రూపంగానో మీకు మంచి స్టడీ మెటీరియల్ లభిస్తుంది అంటే మీరు ఖచ్చితంగా ఇలాంటి ఆప్షనల్ని చూస్ చేసుకోవాలి. చాలామంది వేరే ఆప్షనల్ తీసుకుంటారు, తెలియకుండా వేరే ఆప్షనల్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత 1-2 నెలలు అయిన తర్వాత వాళ్ళ తప్పుని వాళ్ళు అర్థం చేసుకొని తిరిగి పిఎస్ఐఆర్కే వస్తారు. అందుకే మీరు స్టూడెంట్స్ గ్రూప్లో చూసుకుంటే ఎవరు పిఎస్ఐఆర్ని వదిలి బయటికి వెళ్ళరు, అందరూ వేరే ఆప్షనల్స్ని వదిలేసి పిఎస్ఐఆర్కే వస్తారు. బికాస్ దే విల్ రియలైజ్ గ్రాడ్యువలీ హౌ ఇంపార్టెంట్ ఈజ్ ద పిఎస్ఐఆర్ ఆప్షనల్ వెన్ ఇట్ కమ్స్ టు స్కోరింగ్. ఇంతటితో ఆగదు స్టోరీ ఇంకా ముందుకెళ్తుంది. 3rd స్టేజ్ ఆఫ్ యూపీఎస్సి ఎగ్జామ్ ఇంటర్వ్యూ ఉంది, మీ అందరికీ తెలుసు. అండ్ పిఎస్ఐఆర్ సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ప్రశ్న అడగకుండా ఏ ఇంటర్వ్యూ కూడా ఎండ్ అవ్వదు. అండ్ ఎప్పుడైతే బోర్డు మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి లేదా
ఇండియన్ పొలిటికల్ ల్యాండ్స్కేప్లో జరుగుతున్న విషయాలు సంబంధించి ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు మీరు ఇచ్చే జవాబు వేరే పిల్లలు ఇచ్చే జవాబుకి చాలా టాప్ లెవెల్ ఆన్సర్ ఉంటుంది. దీనివల్ల మీ యొక్క ఇంటర్వ్యూ స్కోర్ కూడా చాలా బాగా పెరిగిపోతుంది. అందుకే మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా మీ ఆప్షనల్ని చూస్ చేసుకోవాలి. అండ్ పిఎస్ఐఆర్ ఒకవేళ చూస్ చేసుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షనల్. అండ్ దీనికి సంబంధించి కొన్ని అపోహలు కూడా క్రియేట్ చేస్తారు. అంటే వేరే ఈ సబ్జెక్ట్స్ చెప్పే టీచర్స్ వేరే ఆప్షనల్స్ని డిమోటివేట్ చేయడానికి కొన్ని విషయాలు మాట్లాడతారు. అందులో పిఎస్ఐఆర్ గురించి కొన్ని రాంగ్ టాక్స్ కూడా జరుగుతూ ఉంటాయి. వన్ రాంగ్ టాక్ ఇట్ ఈస్ వెరీ లాంగ్ ఆర్ లెంథీ ఆప్షనల్ అని చెప్తారు. ఇట్ ఈస్ వెరీ లాంగ్ ఆర్ లెంథీ ఆప్షనల్. ఇట్ ఈస్ నాట్ లాంగ్ ఆర్ లెంథీ. ఇట్ ఈస్ దట్ వీ విల్ గో ఇన్ టు ద డీప్ అండ్ డెప్త్ ఆఫ్ ది సబ్జెక్ట్. అందుకే మీకు అలా అనిపించవచ్చు, కానీ అది డీప్ కాదు. ఇన్ఫ్యాక్ట్ పిఎస్ఐఆర్ ఆప్షనల్ని 3.5 నెలల్లో కంప్లీట్ చేయొచ్చు, 6 నెలల్లో కంప్లీట్ చేయొచ్చు, 9 నెలల్లో కూడా కంప్లీట్ చేయొచ్చు. అంటే మనం ఎంత డెప్త్గా చెప్తామో దాన్ని బట్టి టైం తీసుకుంటుంది తప్ప ఆప్షనల్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ దట్ వెరీ లాంగ్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది మొదటి అపోహ. రెండవది, ఈ పిఎస్ఐఆర్ ఆప్షనల్ తీసుకోవాలి అంటే మన ఇంగ్లీష్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మనకి ఇంగ్లీష్ స్ట్రాంగ్గా లేకపోతే మనం ఈ ఆప్షనల్ తీసుకోవద్దు అన్నట్టుగా మాట్లాడతారు. ఇది కూడా యూజ్లెస్ ఆర్గ్యుమెంట్. అసలు ఇంగ్లీష్కి పిఎస్ఐఆర్కి అసలు కనెక్షనే లేదు. మీరు క్లాస్లో విన్న పాఠము, మీరు క్లాస్ నోట్స్లో రాసుకున్న పాఠాన్ని 1 నుంచి 3 సార్లు రివైజ్ చేస్తే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అంతా మీకు పేపర్ మీద వచ్చేస్తుంది. సో మీరు ఎటువంటి అపోహలకి మీరు విక్టిమ్ అయిపోవద్దు. అండ్ అలా అయిపోయి ఒక రాంగ్ ఆప్షనల్ని చూస్ చేసుకోవద్దు. మీరు గనక పిఎస్ఐఆర్ ఆప్షనల్ తీసుకోవాలి అని అనుకుంటే మేజర్ ఒబ్రాయ్ అకాడమీ ప్లాట్ఫామ్లో 1 ఆగస్ట్ నుంచి నేను ఈ పిఎస్ఐఆర్ ఆప్షనల్ని స్టార్ట్ చేయబోతున్నాను. రీసెంట్గా మేజర్ ఒబ్రాయ్ అకాడమీ అశోక్ నగర్లో పిల్లర్ నంబర్ 36 దగ్గర ఎస్టాబ్లిష్ చేయబడింది. 1 ఆగస్ట్ రోజు ఓరియంటేషన్ తీసుకుంటాను మార్నింగ్ 11 o'clockకి. అండ్ 3rd ఆగస్ట్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి ఆప్షనల్కి. ఒక 8 to 8.5 months, మేబీ 9 months లోపు ఈ ఆప్షనల్ని మీకు కంప్లీట్ చేస్తాను. ఒకవేళ మీరు 2027 ఎగ్జామ్ రాయాలి అంటే ఖచ్చితంగా బిఫోర్ యూ గో ఫర్ యువర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ I promise to complete your optional in every aspect of it. So if you are looking forward to join the optional course with us, so please do call us on the numbers given on the view file. Thank you and Jai Hind.